ఉద్యోగులే ప్రభుత్వానికి సారథులు వారధులని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంక్రాంతి కానుకగా ఉద్యోగుల డీఏపై సంతకం చేశారని వెల్లడించారు. ఉద్యోగులకు ప్రమాద బీమా ₹1,00,00,000 ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలను పరిష్కరిస్తానని ఉద్యోగులకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో ఉండే సమస్యల్ని మనందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినరు? 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మంది అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే. మమ్మల్ని వదిలేస్తే 10 లక్షలు గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరే. ఆనాడు వాళ్ళు చేసిన తప్పు నిర్ణయాలను కూడా మీ మీద ఒత్తిడి పెట్టి అమలు చేయించారు. ఈ రోజు మేము చేసే సక్రమమైన నిర్ణయాలను కూడా మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఉపాధి హామీ పథకం నుంచి మొదలు పెడితే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు. మా ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే సన్న బియ్యం పథకము, ఇందిరమ్మ ఇండ్లు, ఈ రోజు రేషన్ కార్డులు, ఈరోజు లక్షలాది రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్తు కావచ్చు గృహాలకు ఇచ్చేది, ఇట్లా చాలా పథకాలు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నది. ఇవి పేదలకు చేరుస్తున్నది మీరే మా సారథులు, మా వారధులు. మీ సమస్యల్ని పరిష్కరించకుండా మా ప్రభుత్వం ఉండదు. అందుకే మీ డిఏకి ఇప్పుడే సంతకం పెట్టి ఇక్కడికి వచ్చిన మీ ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చ చేస్తున్నాం. మీ ప్రమాద బీమా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ₹1,02,00,000 అంటే దాదాపు ₹1,00,00,000 మీకు ప్రమాద బీమా కవర్ చేయడానికి రోజు ఆల్రెడీ సింగరేణి ఏ కార్మికుడికి అనుకోని ప్రమాదం జరగొద్దనేదే నా ఆకాంక్ష. కానీ అనుకోని సంఘటన ఏదైనా జరిగి ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం శాశ్వతంగా పెద్ద దిక్కును కోల్పోయినట్టే. అందుకే సింగరేణిలో ₹1,00,00,000 ఎవరు చనిపోయినా ₹1,00,00,000 ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చిన. ఈరోజు ప్రభుత్వానికి పనిచేసే ప్రతి ఉద్యోగికి ₹1,00,00,000 ప్రమాద బీమా వచ్చే విధంగా మా ఆర్థిక మంత్రి గారు చెప్పిన తొందరలోనే అధికారికంగా మీకు ఆ వార్త కూడా నేను అందించడం జరుగుతుంది.